దావీదు రాసిన కీర్తన 107వ అధ్యాయము 11-13 వచనాలు. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఈరోజు మన ఫోకస్ అంతా కూడా 11వ వచనంలోనే ఉంది. చీకటిలోను మరణాంధకారపులో నివాసము చేయవారి హృదయమును. ఇశ్రాయేలు ప్రజలు చీకటిలో మరణాంధకారములో ఉన్నారు. వారు భౌతికంగా బందీలుగా ఉన్నారు, చీకటిలో ఉన్నారు, ఫరో యొక్క అధికారంలో ఉన్నారు. దేవుడు వారిని ఆయాసం చేత కృంగదీశాడు. వారికి సహాయం ఎక్కడో లేకపోయాను, ఆయాసం చేత కృంగిపోయారు, కూలిపోయారు. సహాయం చేసేవారు ఎవరు లేరు. 13లో వారు మొరపెట్టగానే దేవుడు వారిని విడిపించారు. అయితే ఈరోజు మనం ధ్యానించబోయేది ఏంటి అంటే, ఈ భౌతికమైన బాండేజ్ నుంచి, చీకటిలో నుండి కాదు, ఆత్మీయమైన గురుడితనం ఎంతో భయంకరమైంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో యేసుక్రీస్తు పుట్టుకతో గుడ్డివాడిని బాగు చేయడం మనం చదువుకున్నాం. మానవులైన మనమంతా ఎవరు అంటే పుట్టుకతో ఆత్మీయమైన గుడ్డివారం. పుట్టుకతోనే వి వర్ బార్న్ బ్లైండ్ అన్నమాట. పుట్టుకతోనే గుడ్డితనంతో పుట్టాం. యోహాను సువార్త 9లో ఒక పుట్టుకతో గుడ్డివాడు ఉన్నాడు. ఆయన మార్గమును పోచుండగా పుట్టుగుడ్డివాడైన యొక్క మనుషుడు కనపడెను. అతని కండిషన్ అలాంటిది. అతనికి పుట్టుకతోనే కాళ్ళు లేవు. నిజమే. మనం కూడా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, పుట్టుకతోనే మనం కూడా కళ్ళున్నా సరే కళ్ళు లేని కబోదులం. ఈ విషయం దావీదు ఒప్పుకుంటున్నాడు. 51వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ఒప్పుకుంటున్నాడు అంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఐ వాజ్ సిన్ఫుల్ ద టైమ్ ఐ వాజ్ బార్న్. నేను పుట్టినప్పటి నుంచి పాపినే. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి అందరం గుడ్డితనంలో పుట్టాం. తల్లి గర్భములను ధరించినప్పుడే నా అంతరంగం మూయబడింది అని అంటున్నాడు. అయితే ఇది అంగీకరించడానికి కొంతమందికి మనసు ఒప్పదు. శాస్త్రులు పరిశీలికే మనసు ఒప్పలేదు. మమ్మల్ని గుడ్డివాడు అంటున్నావేంటి అని ప్రభు మీద తిరగబడ్డారు. చూడండి, అదే అధ్యాయము యోహాను సువార్త 9:39కి వచ్చేస్తే ప్రభు ఒక మాట చెప్తున్నాడు. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను. కంటి చూపు లేనివారు చూస్తున్నారు, ఉన్నవారు చూడడం లేదు. అంటే అర్థం, నిజంగా కంటి చూపు ఉంది కానీ ఆత్మీయంగా వారు గుడ్డితనంలో ఉన్నారు. ఎవరికైతే భౌతికంగా గుడ్డితనంలో ఉన్నారో వారు ఆత్మీయంగా చూడగలుగుతున్నారు. ప్రభు అన్నాడు, చూడని వారు చూడవలెను, చూచివారు గుడ్డివారు కావలెను. ఇదే మానవుల యొక్క పరిస్థితి. 9 నెలలు తల్లి గర్భములో చక్కగా అమర్చబడి అన్ని అవయవాలు సరిగ్గా ఉండి బయటకు వస్తున్నాడు, బాగానే ఉంది. వాడు వచ్చినప్పుడే బైబిల్ చెప్తుంది వాడు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాడని. అయితే ఈ కళ్ళు తెరవబడడానికి కొంతకాలం పడుతుంది కదండి. బాధాకరం ఏంటంటే, కొన్ని డినామినేషన్లు చిన్నపిల్లలకి బాప్తీసం ఇచ్చేస్తారు. 2-3 సంవత్సరాల్లోనే వారిని బలవంతంగా క్రీస్తును అంగీకరించేలాగా వారిని చేయడం అన్నమాట. ఈ గుడ్డితనం పోవాలి అంటే కొంత సమయం పడుతుంది. ప్రభు అన్నాడు యోహాను 9:39, నేను లోకమునకు వచ్చినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా? ఆర్ వి బ్లైండ్? మమ్మల్ని గుడ్డివాడం అంటున్నావేంటి? మా కళ్ళునే చూసుకో.
ప్రభు అన్నమాట వారికి అర్థం కాలేదు. మీరు కళ్ళుండి గుడ్డివారు, మీకు మామూలు భౌతికమైన కళ్ళు ఉన్నాయి కానీ మీరు ఆత్మీయంగా మీ కళ్ళు రెండు మూసుకుపోయినాయి, అందు గురించే నన్ను మీరు గుర్తుపట్టడం లేదు. ఇంకా ఆయన అంటున్నారు 41 వచనంలో, అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవుని కానీ చూచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. చూసారా, లోకం ఏమంటుందంట, మేం పాపలం కాదు, మేము గుడ్డివారం కాదు. లోకం ఒప్పుకోదనమాట వారు గుడ్డివారంటే. లోకం ఏం చేయదు, దే వర్ అనేబుల్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ దట్ దే వర్ బ్లైండ్. మేము గుడ్డివారన్న విషయం లోకం ఒప్పుకోనివ్వకుండా సాతాను చేస్తుందన్నమాట. అందుకే వీళ్ళు కూడా ఏమంటున్నారు 41లో, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. యోహాను 9:39లో పరిసయ్యుల్లో కొందరు మాట విని మేము గుడ్డివారమా, మేము గుడ్డివారం కాదే, మేము గుడ్డివారం కాదు, లోకం గుడ్డివారని ఒప్పుకోదు. కానీ దావీదు ఒప్పుకున్నాడు, నా పాపంలోను నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. నిజంగా ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఎప్పుడైతే రిపెంట్ అవుతామో అప్పుడే రక్షణ పొందుతాం. చెప్పండి, ఎప్పుడైతే ఒప్పుకుంటామో గుడ్డివారమని అప్పుడే రక్షణ పొందుతా. ప్రభు అన్నాడు, నేను రోగుల కొరకు వచ్చాను కానీ మేము ఆరోగ్యంగా ఉన్నాం అనుకునే వారి కోసం నేను రాలేదు. ఎవరైతే గుడ్డివారం ఒప్పుకుంటారో వారి నేత్రాలు తెరవడానికే నేను వచ్చానంటాడు. 7వ వచనంలో యోహాను 9:7లో, నీవు సిలోయము కోనీటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడై వచ్చాను. రక్షణ కలిగిందంటే, మనకు ఎలా రక్షణ వచ్చిందంటే, ఎఫెసీ పత్రికలో విశ్వాసము ద్వారా కృప చేత మీరు ఉచితముగా కృప ద్వారానే రక్షింపడ్డారు. ఇక్కడ విశ్వాసం ఉంచాడు, గురుడుతనంలో నుండి బయటపడ్డాడు. ప్రభు చెప్పిన మాట వెళ్ళి ఆ ప్రకారం చేశాడు. సో రక్షణ కేవలం కృప వల్ల మాత్రమే కాదు, విశ్వాసం ఉంచడం ద్వారా. చెప్పండి, రక్షణ కేవలం కృప వల్ల మాత్రమే కాదు, విశ్వాసం ఉంచడం ద్వారా రక్షింపబడడం అన్నమాట. సో ఇశ్రాయేల్ ప్రజలు ఇందాక చదువుకున్నట్లు వారు బంధకాల్లో ఉన్నారు, చీకటిలో మరణాంధకారములో నివాసం చేస్తున్నారట. మనం అలా నివాసం చేయడం లేదు, కానీ ఆత్మీయమైన అంధకారంలో ప్రజలు ఉన్నారు. అటువంటి అంధకారం నుండి దేవుడు మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలకు 10 తెగుళ్ళు వచ్చాయి. ఆ 10 తెగుళ్ళలో వీళ్ళు ఏ తెగులు గురించి మాట్లాడుతున్నారంటే, 9వ తెగులు. ఏ తెగులండి? నెంబర్ 9 అన్నమాట. నెంబర్ 9లో ఏముంది? నెంబర్ 9లో ఏముంది? మొదటి 2 ఐగుప్తులు జలం మీద అనగా వారి నదుల మీదను, వారి నదులన్నీ రక్తంగా మార్చాడు. ఇక్కడ 3, 4లో అయితే కప్పలు, పేలు మనుషుల మీదను జంతువుల మీద ఉండినవి అన్నాడు. 5, 6 తెగుళ్ళు అయితే ఐగుప్తులు పశువులన్నీ చచ్చిపోయినాయి. 7, 8లో అయితే మిడతలు వడగండ్లు కురిపించాడు. ఇక లాస్ట్ 2 చాలా క్రూషియల్ అన్నమాట.
1 నుండి 8 తెగుళ్లకు ఫరో హృదయం కరగలేదు. 9, 10కి దెబ్బకి వెళ్ళిపోమన్నాడు. 9, 10 వచ్చేసరికి తీసుకెళ్ళిపో, ఇంక నీ మొహం నాకు చూపించుకన్నాడు మోషేని. ఎందుకు 9, 10 అంత కఠినమైంది అంటే మనం ముందు వెళ్ళినప్పుడు చూద్దాం. సో ఏంటి 9, 10? డార్క్నెస్, అంధకారం. ఆ అంధకారం గురించే కీర్తన 107, 11 వచ్చుల్లో మాట్లాడుతున్నాడు. ఏమని? వారు ఎక్కడున్నారు? చీకటిలో మరణాంధకారములో నివాసం చేస్తున్నారు. దేని గురించి మాట్లాడుతున్నాడు? 10 తెగుళ్ళలో 9వ తెగులు ఏంటిది చూద్దాం. చీకటి అన్నమాట. నిర్గమకాండం 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకును నా జనులు పోనిమ్మని ఆజ్ఞాపించున్నారనిరి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులు పోనీను అన్నాడు. ఎందుకు ఈ 10 తెగుళ్ళకు కారణం అంటే గర్వం అన్నమాట. ఏంటండి? అతని గర్వమే నాశనానికి దారి తీసింది. అతను అంటున్నాడట, యెహోవా ఎవరు? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీను. నిజమే, గర్వమే ప్రారంభం నుండి ఉంది. పాపం లోకంలోకి ప్రవేశించడానికి కారణం ఏంటి? సాతాను యొక్క గర్వం వాడిని పైనుండి పాతాళంలోకి, భూలోకానికి పడిపోయేలా చేసిందనమాట. సో ఏ గర్వంతో అయితే పాపం ప్రవేశించిందో దానికి ఆపోజిట్ ఏంటి? దీనత్వం. ప్రైడ్కి ఆపోజిట్ ఏంటి? దీనత్వం రక్షణ తీసుకొచ్చింది. అందుకే యేసుక్రీస్తు ఏం చేశాడు? ఫిలిప్పీ పత్రికలో ఏముంది? తను మర్చిపోయాను, మీరు హెల్ప్ చేయాలి నాకు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే తను తాను రిక్తునిగా చేసుకుని దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం దాల్చి తన్ను తానే. సో గర్వం పాపం తెచ్చిపెట్టింది. ఇప్పుడు దీనత్వం ఏం తెచ్చిపెట్టింది? రక్షణ తెచ్చిపెట్టింది. అర్థమవుతుందా మీకు? ఏ గర్వం అయితే సాతాన్ని పైనుండి పరలోకం నుండి తోసివేసిందో భూలోకానికి, ఈ భూలోకంలో యేసుక్రీస్తు దీనుడిగా తను తాను చేసుకునే వల్ల మనకు రక్షణ వచ్చింది. ఇప్పుడు రక్షణ ఎలా వచ్చింది చెప్పండి? యేసుక్రీస్తు దీనుడిగా తగ్గించబట్టి మనకు రక్షణ వచ్చింది. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచకపోవడం వల్ల మనకు రక్షణ వచ్చింది. నేను పైన దిగిరానంటే రక్షణ వచ్చేది కాదు. తగ్గించుకున్నాడు కాబట్టే ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చింది. ఆయనను నీ చిత్తమే జరిగించు అని అంతగా తగ్గించుకున్నాడు కాబట్టే నీకు నాకు రక్షణ వచ్చింది. కనుక ఫరో అంటున్నాడు, యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, మీ జనులను పోనీయను అన్నాడు. అంతే. నిర్గమకాండం 5:1 అంతే. దేవుని కోపం వచ్చింది. వీడు ఇలా చెప్తే మాట వినేలా లేడు. వీడి గర్వం అంచడానికి ఒక 10 తెగుళ్ళను దేవుడు ఎంచుకున్నాడు అనమాట. దావీదు అంటాడు ఒక ప్రాముఖ్యమైన మాట, కీర్తన 10:4, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయకుందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుతురు. దుష్టులు ఏమవుతారు? సాతానికి ఏమెక్కింది? పొగరెక్కి తాను దేవునితో సమానంగా చేసుకున్నాడు. ఆ పొగరు వల్లే పాపం ప్రవేశించిందనమాట. సో ప్రైడ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గర్వమే ప్రారంభం సృష్టిలో సాతాను లోకంలోకి ప్రవేశించడానికి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయకూడదు కొందరు, దేవుడు లేరని వారు ఎల్లప్పుడూ
యోచించుదురు. సో సిన్ స్టార్టెడ్ విత్ ప్రైడ్ అన్నమాట. పాపం గర్వంతో ప్రారంభమైంది, కానీ రక్షణ యేసుక్రీస్తు దీనత్వం వల్ల కలిగింది. యెహోవా ఎవడు మాకు తెలియదే, మేము సూర్యదేవుణ్ణి నమస్కరిస్తాం. ఐగుప్తులు దేన్ని ఆరాధించేవారు? సూర్యుని ఆరాధించేవారు. మేము సూర్యుని నమస్కరిస్తాం కానీ యెహోవా ఎవరు మాకు తెలియదే. చాలా రూడ్గా గర్వంతో మాట్లాడాడు. అందుకే ఒకనాడు ఇర్మియా గ్రంథంలో దేవుడు ఆ పట్టణంలో సూర్య దేవతలను ఆరాధించే ఆ దేవాలయాలన్నిటినీ కూల్పించేశాడు. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి, 43వ అధ్యాయము 3వ వచనంలో, ఐగుప్తులో ఉన్న సూర్య దేవత పట్టణంలోని సూర్య పవిత్రుల ప్రతిమలను విరగగొట్ట ఐగుప్తు దేవతల గోళ్లను అగ్ని చేత దేవుడు చదవట్లేదండి ఎవరు? 43:3లో ఉందండి, ఇలాగా లేదా? ఈ వచనం ఎక్కడ ఉంది చూడండి. ఐగుప్తులో ఉన్న సూర్య దేవతల పట్టణంలోని సూర్య ప్రతిమలను విరగొట్టి ఐగుప్తు దేవతల 13లో ఉందండి. ఓకే, సూర్య దేవతలో సూర్య ప్రతిమలను విరగొట్టాడట. సో దేన్ని ఆరాధిస్తున్నారు ఐగుప్తీయులు? సూర్యుని ఆరాధిస్తున్నారట. దేవుడు వాటిని చెల్లాచెదరు చేశాడు. అయితే కొంతమంది నమ్మేది ఏంటి అంటే, ఈ సూర్య ప్రతిమలకు ఉన్న పేరే ఫరో యోసేపు పెట్టాడని కొంతమంది నమ్ముతున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆది కాండంలో ఫరో యోసేపుకి ఒక పేరు పెడతాడు. ఆ పేరు ఈ సూర్య దేవతలకు ఉన్న పేరు అని కొంతమంది నమ్ముతారు. చూడండి ఆది కాండం 41:45లో యోసేపునకు ఏం పేరు? జప్నాత్మ నెహు అని పేరు పెట్టెను. ఆది కాండం 41:45లో. ఓకే, అతనికి ఓని యొక్క యాజకుడైన పోతి ఫేరో కుమార్తెలకు అసేనాతోనిచ్చి పెండ్లి చేసుకున్నాను. అంటే కొంతమంది నమ్ముతారు ఇర్మియా గ్రంథంలో ఉన్న ఆ సూర్య దేవతల పేర్లే యోసేపుకు పెట్టారని నమ్ముతారు. అయితే ఎంతవరకు అది నిజమో తెలియదు, కానీ మొత్తానికి ఫరో అయితే సూర్య దేవతలను నమస్కరించేవాడు. అయితే ఈ 10 తెగుల్లో చాలా ఇంపార్టెంట్ తెగులు ఏంటి అంటే, 8 తెగుళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫరో హృదయం అంతకంతకు కఠినమైపోయింది, కానీ అతనుకు ఏమాత్రం గర్వం తగ్గలేదు, ఇంకా ఎక్కువైపోయింది. ఇక దేవుడు అనుకున్నాడు, ఇలా మాటినేలా లేడు, ఏ దేవతలను సూర్య దేవతలను అయితే నమస్కరిస్తున్నారో ఆ దేవతలనే దెబ్బ కొట్టాలని చెప్పి దేవుడు 3 రోజులు చీకటిని తెచ్చుకొచ్చాడు ఐగుప్తులో. చూడండి నిర్గమకాండం 10వ అధ్యాయము 21వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపుని చేయి చాపు, ఐగుప్తు మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. ఓకే, ఏ దేవతనైతే వారు పూజ చేస్తున్నారో, ఏం దేవతది? సూర్య దేవతని. ఆ సూర్యుడు రానివ్వకుండా 3 రోజులు అంత అగాధం తీసుకొస్తానన్నాడు. ఎంత చీకటి అంటే చూడండి 23వ వచనంలో, 3 దినములు ఒకరినొకడు కనీసం చూడలేనంత చీకటి వచ్చిందంట. అప్పుడు బబులోనులో ఎత్తైన టవర్ కట్టినప్పుడు కూడా దేవుడు ఒకరి భాష ఒకరికి అర్థం అవ్వకుండా చేసేసి వాళ్ళు విచ్ఛిన్నం చేసినట్లు ఇప్పుడు కూడా ఐగుప్తులో ఏం తీసుకొచ్చాడు? చిక్కని చీకటి. అంటే ఇంకా కనీసం ఇంకా కళ్ళు గట్టిగా మూసుకుంటే ఎలా ఉంటుంది అంత చీకటి అంట వారికి తీసుకొచ్చాడు. అయితే గొప్ప విషయం ఏంటి అంటే, ఇశ్రాయేలీలకు మాత్రం వారి నివాసాల్లో వెలుగు ఉన్నదట. ఐగుప్తు అంతా చీకటి, కానీ ఇశ్రాయేలీలకు మాత్రం
వారి నివాసాల్లో వెలుగు ఉందట. ఇది ఎంత గొప్ప కార్యం చూడండి. కనీసం మనిషిని వస్తువు ఎక్కడ ఉందో కూడా అసలు చెమ్మ చీకటి అనమాట, అంత అగాధం. ఇక సూర్యుడు రాలేదు, వారు నమస్కరించడానికి సమయానికి సూర్యుడు రాలేదు. అంటే వాళ్ళ వీక్నెస్ మీద దెబ్బ కొట్టాడు అనమాట దేవుడు, వాళ్ళ దేవతల మీద దెబ్బ కొట్టాడు. అప్పుడు కానీ ఫరో లొంగలేదన్నమాట. ఇక చూడండి 10వ తెగులు ఏంటో చూడండి. ముందేమో సూర్యదేవతల మీద వారికి ఆయన ప్రతాపం చూపించాడు. ఇక 12:12లో నిర్గమకాండం ఏంటి చూడండి. చివరిలో ఒక మాట ఉంది, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులతోనే కానీ జంతువులతోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేశములందరికీ నీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను అన్నాడు. సో 9, 10 బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. 1 సూర్యుని రాకుండా చేశాడు. 2 దేవతలందరికీ ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీరుస్తానన్నాడు. ఇక సూర్యున్నే ఆపగలిగాడంటే ఈయన మామూలుడు కాదు. ఏదో మిడతలు రావడం, దోమలు రావడం, నీరు రక్తంగా మారడం, ఇవి మా మాంత్రికులు కూడా చేయగలుగుతారని నమ్మాడు. కానీ సూర్యుడిని ఆపేసరికి ఒక నిర్ధారణకు వచ్చేసాడు, అమ్మో ఈయన నిజముగా మొదటి వచనంలో యెహోవా ఎవరో అన్నాడు, చివరి వచనం వచ్చేసరికి ఇక భయం మొదలైంది, వణుకు మొదలైంది. ఫరో చెప్పాడు మోషేతో, తీసుకెళ్ళిపో, నీ జనమును తీసుకెళ్ళిపో, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నా. ఇక లాస్ట్ తెగులేంటి, అందరూ మొదట పుట్టిన ఫస్ట్ బార్న్ అందరూ తొలి సంతానం అంతా హతం చేసేయడం ద్వారా అప్పుడు ఫరో వారిని విడుదల చేయడం జరిగింది. నిజమే, వెలుగు లోకంలోకి వచ్చింది కానీ వారు తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటనే ప్రేమించరు. 9వ తెగులు కూడా లొంగలేదు ఫరో. ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 3:19లో, వెలుగు లోకమునికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటనే ప్రేమించరు. అంటే వారికి ఇష్టమైందనమాట 3 రోజులు ఆ చీకటి. ఏమైంది బాగా ఇష్టమైంది. 3 రోజులు చీకటి ఉన్నా కూడా వాళ్ళ హృదయాలు ఇంకా కరగలేదన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 2:9లో అంటాడు, దుర్మార్గులు అంధకారమందు మాట మణుగుదురు, బలము చేత ఎవడు జయమునందడు అంటాడు. దుర్మార్గులు అంధకారంలో ఉంటారట, వారిని చీకటిని ప్రేమిస్తారట. ఎందుకంటే వారి క్రియలే చెడ్డవి కనుక వారు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తారు. 9వ తెగులు కూడా వారు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి అంగీకరించలేదు. నిజమే, కొండ మీద ఉన్న పట్టణం ఎలా మరుగై ఉండదో, ఐగుప్తంతో పక్కన చీకటైతే మరో ప్రక్క మాత్రం ఇశ్రాయేలుకు నివాసాల్లో వెలుగుంది. ఇదంతా దేనికి సాదృశ్యంగా ఉంది అంటే క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉంది. ఇదే విషయం ప్రభు చెప్తాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. యు ఆర్ ద చూజన్ వన్స్, మీరు ఏర్పరచబడిన వారు, మీరు పిలవబడిన వారు. ఓ ప్రక్కనంతా చీకట్లో ఉంటే ఇశ్రాయేలులకు వెలుగుంది. ఇదే విషయం క్రొత్త నిబంధనలో ఆయన చెప్తున్నాడు. సో ఈ చీకటి గురించి మనం ఆలోచన చేస్తే ఆదికాండంలోనే దేవుడు మనకి గొప్ప పాఠం నేర్పుతున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు, మొదటి వచనంలో దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను. ఆదికాండంలో ఎలా ఉంది చూడండి, భూమి నిరాకారముగాను శూన్యముగాను
చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. సో ప్రారంభమే మనుషులు చీకట్లో ఉన్నారు. చూడండి, నిరాకారము, శూన్యము, చీకటి, అగాధం. దేవుడు లేకపోతే మన పరిస్థితి కూడా అంతే, శూన్యం అన్నమాట. ఏంటి? దేవుడు లేకపోతే చీకటి, అగాధం అన్నమాట. షేప్లెస్నెస్, అసలు దానికి ఆకారం లేదు. దేవుడు చేసింది ఏది? అన్నీ మంచియే కదా. చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? 1-2 వచనాల మధ్యలో లోకంలోకి సాతాను ప్రవేశించాడు. సాతాను ఎప్పుడైతే లోకంలోకి వచ్చాడో ఏమొచ్చింది? చీకటి వచ్చింది. అయినప్పటికీ దేవుడు తన పనిని ఆపలేదు. ఆయన ముందుకెళ్ళి ఆ చీకటిలో వెలుగును ప్రకాశించాడు. ఏమన్నాడు? నెక్స్ట్ వచనంలో, వెలుగు కమ్మని పలుకగా లోకంలోకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. సో మానవుల యొక్క స్థితి 2వ వచనంలో మనం చూసుకోవచ్చు. శూన్యం, చీకటి, అగాధం. అటువంటి చీకటిలోకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది అనమాట. అంటే ఇదంతా ఒక ఛాయ, దాని నిజస్వరూపమే క్రొత్త నిబంధనలో వచ్చింది. ఏంటి? ఇదిగో లోకమునకు వెలుగుగా యేసుక్రీస్తు వచ్చాడనమాట. చీకటి అగాధంలో ఉన్న మానవును రక్షించుటకు, వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వెలుగుగా వచ్చెను. కనుక 1-2 వచనాల్లో చీకటి రాగానే మళ్ళీ ఆయన ప్రారంభించాడు, వెలుగుని ప్రకాశింపజేశాడు. 3లో ఆ వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. ఇదంతా ఐగుప్తులో జరిగేదానికి, ఆది కాండంలో ఉన్నదానికి మనం బాగా తేడా గమనించాలి. అంతా చీకటి ఐగుప్తంతా, ఒక్కచోట మాత్రం వెలుగుంది. ఐగుప్తులో ఉన్న అందరూ అగాధంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, బానిసలుగా. కానీ దేవుడు ఒక వెలుగు వెలిగించాడు ఐగుప్తులో. అయితే ఆయన చేసిన ఒక పని ఏంటంటే, వెలుగును చీకటి ఉన్నప్పుడు అవి 2 కలిసి ఉండక వాటిని ఏం చేశాడు? వేరుపరిచాడు. సో వెలుగున్న చోట చీకటి ఉండకూడదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు పౌలు, నీతికి దుర్నీతితో ఏంటి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-14 వచనంలో. సో దేవుడు ఎప్పుడైతే వెలుగును కలుగు చేశాడో చీకటిని దూరం చేసేసాడు అనమాట. అక్కడి నుండే విభజన మొదలైంది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దాన్ని ఎలా విభజించాడు? కొందరిని మేకలను, కొందరిని గొర్రెలుగాను. ఏసావు, యాకోబు, ఇష్మాయేలు, ఇస్సాకు. ఇంక అక్కడి నుండే ఆయన విభజించడం ప్రారంభించాడు. దేవుని సంతానము, సర్ప సంతానము ఇక అక్కడి నుండి ప్రారంభమైంది. అందుకే ఆయన ప్రత్యేకపరిచాడు ఆయన బిడ్డల్ని, ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన ప్రత్యేకంగా ఉంచాడు. ఐగుప్తునంతటి చీకటి లేదు, కానీ ఎక్కడైతే తన బిడ్డలు ఉన్నారో అక్కడ ఏముంది? వెలుగుంది. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఆయన వేరు చేశాడు, వేరుగా ఉండమన్నాడు. అందుకే నిర్గమకాండం 10:23లో ఆయనని ఇశ్రాయేళ్ళందరికీ నివాసములో వెలుగు ఉంచాడు. కానీ ఐగుప్తులో ఉన్న వారికి మాత్రం 3 దినములు ఒకడినొకడు కనీసం కనుగొనలేకపోయాడు. సో 2 రకాల ప్రజలు మనం చూస్తున్నాం. ఒకరు వెలుగులో ఉన్నారు, మరొకరు అగాధంలో ఉన్నారు. వెలుగు నుంచి, చీకటి నుండి వెలుగులోనికి తీసుకురావాలంటే అది దేవుని తరమే అవుతుంది, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ప్రారంభంలో విభజించిన వాడు ఆయనే. ఎక్కడ ఎన్నో వచనాలు విభజించాడు? వెలుగును
చీకటిని ఏర్పరిచాడు. పాపానికి ఉన్న పవర్ నుండి తప్పించాలంటే ఆయన వల్లే అవుతుంది. మీరు ఎలా రక్షింపబడ్డారో తెలుసా? ఆదికాండంలో ఆయన ఆజ్ఞ జ్ఞాపకం చేసుకోండి. చీకటి నుండి వెలుగును వేరుపరిచాడు. ఆయన వేరుపరచకపోతే నువ్వు అగాధాల నుండి బయటికి రావు. సో మీరు జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని బయటికి లాగినోడు దేవుడే. అంత సులువుగా మనం రాలేము. అక్కడే ఆయన విభజించాడు ఆయన బిడ్డలైన వారిని. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉదయకాల సమయంలో మనం చీకటి నుండి ఏం చేయబడ్డాం? వేరు చేయబడ్డాం. వీఆర్ సపరేటెడ్. మనం చీకటి సంబంధం కాదు, వెలుగు సంబంధం. చీకటి నుండి వేరు చేయబడిన వారం. వెలుగుకు చీకటితో ఏంటి సాంగత్యం, ఏంటి పొత్తు అని అంటున్నాడు. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటారు, ఇప్పుడైతే ప్రభువునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. సో మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటాడు యేసుక్రీస్తు. నేను లోకములో ఉన్నప్పుడు వెలుగుగా ఉన్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. ఆ వెలుగు ఫలం ఏంటి? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధులై నడుచుకొనుడి. బికాస్ ఎందుకు అంటే మీరు వేరు చేయబడ్డారు. ప్రారంభంలోనే చెప్పాడు, ఆయన వేరుపరిచాడు. ఆదికాండములో వెలుగుకు చీకటికి ఏంటి సంబంధం? అందుకే ప్రారంభంలో ఒక వచనం చదువుకున్నాం, ఏంటో తెలుసా? యోహాను సువార్తలోకి రండి ఒకసారి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో 6వ వచనంలో, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన మనం అబద్ధికులము, సత్యము జరిపింపక యుందుము. సో ఎఫెసీ 5:8 గుర్తుపెట్టుకోండి. వెలుగు సంబంధులై ఏం చేయాలి? నడుచుకోవాలి. ఆదికాండంలో చూపించాడు. ఇక నిర్గమాకు వచ్చేసరికి ఐగుప్తు అంతటి చీకటి, అందులో ఉన్న ఆయన బిడ్డలకు మాత్రం వెలుగు ఉంది. ఇక 11లో అంటున్నాడు, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలేవారి ఉండక వాటిని ఏం చేయాలి? ఖండించడే. సో మీ పిలుపు ఏంటో మీరు తెలుసుకోవాలి. దేవుడు మిమ్మల్ని బయటికి లాగాడు, చీకటిలోంచి వేరుపరిచాడు. మీ పిలుపు మీరు మర్చిపోకూడదు. అంధకార క్రియలు పాలవారి ఉండక వాటిని ఖండించాలి. ఆదికాండంలో సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా వారి క్రియలు చెడ్డమైనందున వాళ్ళు కళ్ళు మూతలు పడిపోయి వ్యభిచరించడానికి లోతు ఇంట్లోకి వచ్చేసి తలుపులు బాది, ఎవరా ఇద్దరు బయటికి రమ్మను, మేము వారితో వ్యభిచరించాలి, బయటికి తీసుకురా అని లోతు మీద పడిపోతే వారికి గ్రుడ్డితనం కలిగించాడట దేవుడు. కంటికి చీకటి మసకొచ్చేసింది, ద్వారం కనపడలేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. దేవుడికి వారికి తక్షణమే గుడ్డితనం కలిగించాడు. చూడండి ఆదికాండం 19:11, అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలుగు చేయగా వారి ద్వారం కనుగొనలేక ఏమైపోయారు? విసిగిపోయారట. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వారి జాడ కనపడలేదు, విసిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మత్తయి సువార్త 5:14 ప్రభు అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండ నేరదు, మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఒక్క పార్ట్ మాత్రం వెలుగు ఉంది ఐగుప్తులో. అన్ని ఇళ్లలో చీకటి ఉంది, కొన్ని ఇళ్లలో మాత్రం వెలుగు ఉంది. కొలసీ పత్రిక 2:17, ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము
క్రీస్తులో ఉన్నది. ఐగుప్తులో మనం ఏం చూసాం, ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు కొందరిని చీకటిలో నుండి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ వెలిగింపబడిన వారు ఏం చేయాలి? కొండ మీద ఉన్న పట్టణం ఏమవదు, మరుగై ఉండదు. వెలిగింపబడిన వారు మరుగు చేయబడరు. కొంచెం కింద, మంచం కింద దీపం పెట్టరు, ఎత్తైన ప్రదేశాల్లో ఉంచుతారు. ఎందుకంటే అనేకులకు వెలుగుగా ఉండడానికి. యోహాను సువార్తలో చూడండి, ఆయనలో జీవముండెను 1:4 ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అండ్ ద లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ మెన్ అంటాడు. అయితే ఇంకో చూడండి, ఆ వెలుగు ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చూడండి, ఇక్కడ ఒక వచనం మనం చూసుకుందాము. ఈ వెలుగే ఆయన జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఈ వెలుగు గురించే 10 తెగుళ్ళలో మనం కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం. 9లో చీకటి ఉంది, 10వ తెగుళ్ళలో మరణం ఉంది. ఓకే, 9వ తెగుళ్ళలో ఏముంది? చీకటి అగాధం ఉంది 3 రోజులు. ఇక 10వ తెగులు వచ్చేసరికి మొత్తం మొదటి సంతానం అంతా మరణించేశారు. ప్రభు కూడా ఏం చెప్తాడంటే, ఆయనలో వెలుగు ఉన్నది, ఆ వెలుగు మనుషులకు జీవమై ఉన్నది. అదవుతుందండి. యోహాను సువార్త చూడండి 8:12 యేసు లోకమునకు వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగులకి యుండునని వారితో చెప్పాను. 9లో కొంతమంది చీకటిలో ఉన్నారు, ఆ చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి. ఆ వెలుగు ఇచ్చేవాడు యేసుక్రీస్తే. అయితే ఆ వెలుగు నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగుకు యుండుడని వారితో చెప్పాను. సో 9:10 మరణం, అంధకారం, చీకటి ఉంది. ఈ 2 మనకి దేవుడు ఇచ్చాడు. చీకటిలో నుండి వెలుగులోనికి, మరణం నుండి జీవంలోనికి. ఈ 2 సమాధానాలు యోహాను 8:12 ఉన్నాయి. చీకటిలో నుండి వెలుగులోకి, చీకటిలో నడవక జీవపు వెలుగులోకి దేవుడు మనల్ని నడిపించాడు. 9:10 చూడండి, 9వ తెగుళ్ళలో అందరికీ చీకటి ఉంది, కానీ ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉంది. 10 వచ్చేసరికి అనేక మంది చచ్చిపోయారు, కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం బ్రతికారు. ఈ గొర్రె పిల్లని ఎప్పుడైతే వధించారో, ఎప్పుడైతే దాని రక్తం వారి గుమ్మాలకు రాశారో, అందరూ కూడా ఏమైపోయారు? రక్షింపబడ్డారు, మరణాన్ని నుంచి తప్పించుకున్నారు. ఇదే ఒక ఛాయ. ఇది ఏమన్నాడు? కొలస్సెలో రాబో వాటికి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. మీరు గమనిస్తే 1 నుండి 8 తెగుళ్ళకు ఫరో లోబడలేకపోయాడు, కానీ 9, 10 తెగుళ్ళకు వచ్చేసరికి ఆయన ఏమన్నాడు చూడండి. నిర్గమకాండం 11:1 మరి యెహోవా మోషేతో ఇట్లన్నాడు, ఫరో మీదకి ఐగుప్తుల మీదకి ఇంకొక తెగులు రప్పించేదను, వీటి తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చునని, అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మమ్మల్ని బొత్తుగా వెళ్ళగొడతాడు. ఈసారి ఈ తెగులు వల్ల ఫరో ప్రజలందరినీ వెళ్ళనిస్తాడు. 1 నుండి 8 తెగుళ్ళు బహుశా వారిని, ఫరోని అంత భయప్రాంతాలకు గురి చేయనప్పటికీ లాస్ట్లో ఉన్న 2 తెగులు మాత్రం ఖచ్చితంగా వారిని బయటికి తప్పగా విడిచిపెడతాడు.
ఇక నిర్గమకాండం 12:12 ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశం అందలి మనుషులతోనే కానీ జంతువులతోనే కానీ తొలి సంతతి ఎంతేమో హత చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను అన్నాడు. చూసారా, 9-10 తెగులు వచ్చే వరకు ఐగుప్తు ప్రజలకు విడుదల లేదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారి బానిసత్వం నుండి, చీకటిలో నుండి వారిని వెలుగులోకి ప్రవేశపెట్టగలిగేది ఒకటే గొర్రెపిల్ల మాత్రమే. మరణం వచ్చేంత వరకు కూడా వారికి విడుదల లేదు. గొర్రెపిల్ల వధించినప్పుడే దేవుడు వారిని ఐగుప్తులో నుండి విడిపించాడు. అంటే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వచ్చేంత వరకు పాపము నుండి విడుదల ఏ మనిషికి లేదనమాట. గొర్రెపిల్ల ఎప్పుడైతే చంపబడిందో వెంటనే దేవుడు వారిని ఐగుప్తుల నుండి విడిపించాడనమాట. 1వ తెగులు అవ్వలేదు, 2వ తెగులుకి అవ్వలేదు, 3 అవ్వలేదు, 4 అవ్వలేదు, 5, 6 అవ్వలేదు, 8 అవ్వలేదు, 9 కూడా అవ్వలేదు. 10వ తెగులుకి దేవుడు ఏమన్నాడు తెలుసా? నిర్గమకాండం 11:1 ఈ తెగులుతో ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అందరం చెప్పండి, ఈ తెగులుతో ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చెను. సో ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని విశ్రాంతి దినములు ఆచరించినా కూడా, ఎన్ని గొర్రె పిల్లలు వధించినా కూడా వారి పాపమును వారి పరిహారం చేసుకోలేకపోయారు. ఎప్పుడైతే లాస్ట్ తెగులు ఉందో, మరణ తెగులు వచ్చిందో, అప్పటికి వారికి ఐగుప్తు అన్నాడు వెళ్ళిపోమన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలుని వెళ్ళిపోండి. సో మరణమే అన్నిటికీ ఏంటి పరిష్కారం? గొర్రెపిల్ల వధింపబడితే కానీ వీరికి ఐగుప్తులో నుండి నిజమైన విడుదల అనుగ్రహించలేదు. కనుక ఇశ్రాయేలు ప్రజలకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గొర్రెపిల్ల వధింపబడితే కానీ మాకు విడుదల లేదనమాట. అందుకే యేసుక్రీస్తు వచ్చేంత వరకు పాపములో ఉన్న వారికి విడుదల లేదు. అప్పటి వరకు పాపానికి బానిసలే, అప్పటి వరకు ధర్మశాస్త్రానికి బానిసలే, అప్పటి వరకు కూడా పాపం వారి మీద ప్రభుత్వం చేస్తానే ఉంది. ఎప్పుడు ధర్మశాస్త్రం పోయి వారు స్వతంత్రులయ్యారు? మరి బాగా వినండి, ఎప్పుడు స్వతంత్రులయ్యారు? ప్రభు మరణించిన తర్వాతే. ఎప్పుడు ఐగుప్తులు బయటపడ్డారు? గొర్రెపిల్ల రక్తం వధింపబడిన తర్వాత, మరణం వచ్చిన తర్వాతే వీరికి జీవం వచ్చింది. 1 నుండి 9 తెగుళ్ళు ఏమీ చేయలేకపోయినాయి ఫరోని. 1 నుండి 9 తెగుళ్ళు ఇశ్రాయేలు ప్రజలను రక్షించలేకపోయినాయి. 10వ తెగులు ఒక్కటే వారిని అంధకారం నుండి బయటికి తీసుకొచ్చింది. ఏంటి ఆ తెగులంటే? గొర్రెపిల్ల యొక్క రక్తం. ఇశ్రాయేలు ప్రజలకు కూడా, మనకు కూడా ఎప్పుడు విడుదల విమోచన అంటే యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల వధింపబడినప్పుడే మన బంధకాలు ఏమైనాయి? మనం విడిపింపబడ్డాం. ఈ చెరసాలు అంధకారంలో నుండి మనం బయటికి రాగలిగాం. సో ఇట్ ఈజ్ ఓన్లీ ద డెత్. ఆ మరణం ఒక్కటే విమోచనకు కారణం. చెప్పండి, మరణం ఒక్కటే, యేసుక్రీస్తు మరణం ఒక్కటే విమోచనకు కారణం. ఇదే సాదృశ్యం అండి. 1 నుండి 9 చేయలేకపోయినా ఆ తెగుళ్ళు 10 చేయగలిగిందంటే అర్థం ఏంటి? ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపం మీద విజయం ఒక్కరి వాళ్ళే కలుగుతుంది. అది యేసుక్రీస్తు మరణం వల్లే పాపం మీద విజయం మనకు అనుగ్రహింపబడుతుంది. కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, రోమపత్రిక దేని నుండి
మనకి విడుదల అంటే రోమా 8:2 పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను. ఇప్పుడు ఎవరు చెప్తారు? అందరూ చెప్తాం. పాప మరణముల నియమము నుండి మనలను దేవుడు విడిపించాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 1 నుంచి 9 తెగుళ్ళు ఏమీ చేయలేకపోయినాయి. సాతానునికి భయపడలేదు. 1 నుంచి 9 తెగుళ్ళు. దేనికి భయపడ్డాడు సాతాను? 10వ తెగులుకి భయపడ్డాడు. సాతాను అంటే ఎవరెక్కడ? ఫరో అనమాట. 1 నుంచి 9 తెగులు భయపడలేదు. 10వ తెగులు ఎప్పుడైతే మొత్తం చచ్చిపోయారో అందరూ, మరణానికి భయపడ్డాడు. అప్పుడు చెప్పాడు, నీ ప్రజల్ని తీసుకెళ్ళిపోమని. 1కి భయపడలేదు. నీళ్ళని రక్తంగా అయిపోయినా భయపడలేదు. డోంట్ కేర్ అన్నాడు. దోమలకి ఏగలకి భయపడలేదు. పశువులు చచ్చినా భయపడలేదు. ఒకదానికి భయపడ్డాడు. ఫస్ట్ బార్న్ అంతా చచ్చిపోయారు. మొదటి పుట్టిన సంతానం అయితే ఎప్పుడైతే చచ్చిపోయారో అప్పుడు వణుకు పుట్టిందనమాట. సో సాతాను మీద ఎప్పుడు విజయం వచ్చింది? 10వ తెగులు నెరవేరినప్పుడు సాతాను నుండి విడుదల కలిగింది. అందుకే రోమా పత్రికలో, మీరు కృప కింద ఉన్నవారైతే పాపం మీ మీద ప్రభుత్వం చేయలేదు. పాపం అనగానే సాతాను మీకు ఏమీ చేయలేడు. సో రోమా 8:2 ప్రకారం పాప మరణముల నియమం నుండి మమ్మల్ని ఆయన విడిపించెను. ఓకే, ఎప్పుడైతే రక్తం గుమ్మాలకి రాయబడి ఉందో, వారు మరణాన్ని దాటి జీవంలోకి ప్రవేశిస్తాడు. అది ఛాయ, దాని నిజ స్వరూపం యేసుక్రీస్తు చెప్పాడు యోహాను సువార్తలో. చూడండి, యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం గలబడ, వాడు తీర్పులోనికి రాక మరణముల నుండి జీవంలోనికి. సో ఐగుప్తులో ఏమి దాటిపోయింది వాళ్ళని? మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయారట. అది ఛాయ, దాని నిజ స్వరూపమే క్రీస్తు ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీరు నిశ్చయముగా చెప్పుచున్నారు. గలతీ 5:1 ప్రకారం మనకు దేవుడు స్వాతంత్రమును అనుగ్రహించాడు. వి గాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది బాండేజ్. క్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏం చేసి ఉన్నాడు? కొంతమంది చెప్పట్లేదు. క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎప్పుడు అంటే 10వ తెగులు వచ్చినప్పుడు. ఇశ్రాయేల్ ప్రజలు అనుకుని ఉంటారు, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫరో హృదయం, వాళ్ళు చూస్తున్నారు, తెగులు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయినా మారలేదు. లాస్ట్కి దేవుడు అనుకున్నాడు, ఇక మరణం ఒక్కటే వీరిని విడిపించగలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు మరణం ఒక్కటే మానవుల బంధకాల నుండి విడిపించగలిగేది. సో చూశారు. బహుశా వాళ్ళు ఇంకా చేతులు ఎత్తేసి ఉంటారు, ఇక దేవుడు చరం కూడా కాదేమో మనల్ని ఇక్కడి నుంచి విడిపించడం అనుకునే టైంలో ఫరోకి చెప్పాడు దేవుడు, ఈ తెగులుతో మొత్తం అందరూ బయటికి వెళ్ళిపోతారు. నిజమే, సాతానికి భయము ఎవరంటే భయం? యేసుక్రీస్తు అంటే భయం. ఆయన మరణం అంటే భయం, ఆయన రక్తం అంటే భయం. అందుగురించి అప్పుడే మనం స్వాతంత్రులుగా చేయబడ్డాం. హెబ్రీ 2:15 ప్రకారం జీవితకాలం అంతా ఈ మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. జీవితకాలమంతము మరణ భయం చేత ఉన్నవారిని విడిపించుటకు, మరణములో నుండి జీవంలోనికి
దాటించుటకు, పాప మరణముల నియమము నుండి విడిపించుటకు. ఈ మూడు ఎవరు చెప్తారు? పాప మరణము నియమము నుండి విడిపించుటకు, మరణములో నుండి జీవములోనికి దాటివేయుటకు. ఓకే, హెబ్రీ 2:15 ప్రకారం మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. ఎవరు చెప్తారు ఈ మూడు? మేరీ గారు చెప్తారు. చెప్పండి మరి. 3 విషయాలు చెప్పాను. పాప మరణము నియమము నుండి విడిపింపబడ్డాం, తీర్పులోనికి రాక మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నాం, దాస్యమునకు లోబడిన వారిని విడిపించాడు. మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించాడు. చెప్పలేరా? అందుకే ఇదే చీకటి యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు మనం చూసాము. దాదాపు 3 గంటల సేపు నల్లని మబ్బులు కమ్ముకొని మొత్తం ఆ ప్రదేశం అంతా ఏమైంది? చీకటితో కమ్ముకుంది. కొన్ని గంటల వరకు వెలుతురు లేదు. ఏంటి చీకటికి సాదృశ్యం? ఐగుప్తులో ఎప్పుడైతే చీకటి ఉందో దానికి అర్థం ఏంటంటే దేవుడు అక్కడ లేడు. ఎవరు లేరు? దేవుడు లేడు. దేవుడు ఎక్కడైతే ఉండడో అక్కడ ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఎందుకు యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు చీకటి వచ్చింది తెలుసా? దానికి గుర్తింపు ఏంటంటే దేవుడు యేసుక్రీస్తుని విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టడం ఎంత బాధ అంటే, నరకంలో నరకయాతన కాలుతున్న దానికంటే బాధాకరం ఏంటి అంటే దేవుని చేత విడబడడం అన్నమాట. అందుకే ఆయన నీ చిత్తమైతే నా గిన్నె నా నుండి తొలగించు అన్నాడు. ఎందుకంటే దేవుని చేత విడబడటం ఆయన తట్టుకోలేని విషయం. దేవుడు విడిచిపెట్టేశాడు అన్నదానికి సంకేతం. చీకటి కమ్ముకొని భూకంపం వచ్చిందట ఆ టైంలో. మత్తయి సువార్తలో చూడండి, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి ఏమైంది? కమ్ముకుందట. అందరూ అనుకున్నారు ఏమవుతుందో అని. ఏమైంది? దేవుడు ఆయనను విడిచిపెట్టేశాడు. పదో తెగులు రాకముందు 9వ తెగుల్లో చీకటి ఉంది. యేసుక్రీస్తు మరణించక ముందు కూడా ఏముంది? చీకటి కమ్ముకుంది. సో ఇది దానికి సాదృశ్యంగా ఉంది. నిర్గమకాండములో చూడండి 12:12 రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశం అందులో మనుషులకే కానీ జంతువులనే కానీ తొలి సంతతి అంత హతము చేసి దేవతలందరికీ తీర్పు తీర్చెదను. 9వ తెగుల్లో చీకటి, 10వ తెగుల్లో మరణం. అదే మనం క్రీస్తు మరణంలో కూడా చూసాం. కనుక మనల్ని దేవుడు మరణ భయం నుండి, ఆ కాడి నుండి, దాస్యము నుండి, ఆదికాండం 1:2 ప్రకారం 3 ప్రకారం వెలుగుని చీకటిని వేరుపరిచినందుకు దేవునికి స్తుతులు చెల్లించుకుందాం.